ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ వినీలాగ్స్. టమాటా పప్పు ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 2 కప్స్ పప్పు కడుక్కోవాలండి. కందిపప్పు కడిగి నాకు 1 గంట నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండ్ టమాటా ముక్కలు అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక ఆనియన్ కూడా వేసుకోవాలండి, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పసుపు అండ్ కొంచెం ఆయిల్ వేయాలి, ఎందుకంటే పొంగకుండా పప్పు. అండ్ కొంచెం కారపొడి వేసి ఎల్లిపాయలు కూడా వేసి ఒక 4 to 5 విజిల్స్ తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా తీయండి. అండ్ విజిల్స్ తీసాక చూడండి, చక్కగా ఉడికిపోయింది కదండి పప్పు గుత్తితో రుబ్బుకోవాలి, లేదంటే 1 గంట పెట్టి మనం ఇలా రుబ్బుకోవాలండి మెత్తగా. చాలా టేస్టీగా ఉంటుందండి, ఇలా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. అండ్ కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. అది చింతపండు రసం తీసి పప్పులో పోసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని రుబ్బుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకొని రుబ్బుకొని పోపుకు రెడీ పెట్టుకోవాలండి. ఇక వీడియోలో చూపిస్తున్న విధంగానండి మంచిగా ఉడికిపోయింది కదండి పప్పు, చూడండి. చింతపండు పోసేసుకోవాలండి. ఇక రసం మనకి ఎంత కావాలనుకుంటే అంత పోసుకోవాలి. ఓకే, ఇంకా పోపు రెడీ పెట్టుకుందామండి. నూనె పోసుకొని అండ్ జీలకర్ర ఆవాలు వేసుకొని ఇంగువ, కరివేపాకు అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగువ కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.